పాలమూరు ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక గద్దరన్న యొక్క ప్రథమ వర్ధంతి సభకు ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈరోజు అనేక మంది ఇక్కడికి కళాకారులు, కవులు, అదేవిధంగా కార్మికులు, కర్షకులు ఇక్కడికి అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ పాలమూరు ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గద్దరన్నకు గొప్పగా నివాళులు అర్పించడం కోసం ఆయనకు అనేకమైనటువంటి రాత్రి నుంచి ఇప్పటి వరకు అనేక ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది కవులు, కళాకారులు వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు, వాళ్ళ సదుపాయం కూడా కల్పించడం కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో గద్దరన్న అంటే ఒక చరిత్ర కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా భావిస్తారు. ఆల్వాలు ప్రాంతం నుంచే కాకుండా పక్కనే ఉన్న బొల్లారం నుంచి మొదలుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్, యాదమ్మ నగర్ విషయానికి వస్తే యాదమ్మ నగర్లో ఉన్నటువంటి అనేక పాలమూరు ప్రజలకు ఆయన అండగా నిలిచి ఇక్కడ స్థానికంగా వారికి ఉపాధి లేని వాళ్ళకి ఎట్లాంటి నీడ లేని వారికి వాళ్ళను అందరినీ ఒక దగ్గరికి ఏకతాటిపై నడిపించి అక్కడి నుంచి ఆయన మీకు ఒక గూడు కావాలి, నీడ కావాలని చెప్పి ఒక 3000 మందిని ఆయన తన దగ్గరికి తీసుకొని వచ్చేసి ఇక్కడ వారికి కొంత ఇండ్లు కూడా కట్టించడం జరిగింది, వారికి పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు గద్దరన్న అంటే ఆయనను ఒక దేవునిలా కొలిసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చూస్తున్నటువంటి గద్దరన్న విగ్రహము ఆయనను ఎంత బాగా పూలతో అలంకరించారో ఇది మనందరికీ ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇవాళ అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల నుంచి మొదలుకుంటే ప్రతి పల్లె నుండి, ప్రతి జిల్లా నుండి ఇవాళ ఢిల్లీ వరకు గద్దరన్న యొక్క ప్రథమ వర్ధంతి సభను చేయడానికి ఇవాళ కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గొప్ప పండుగగా జరుపుకోబోతున్నారు. అదేవిధంగా ఈరోజు రవీంద్ర భారత్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా గద్దరన్న యొక్క వర్ధంతి సభను చేసుకోవడానికి కూడా ఇక్కడి నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వెళ్ళడానికి వాహనాలను కూడా సమకూర్చుకున్నారు. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ ఇప్పటికి చూసుకోవచ్చు అనేకమైనటువంటి విద్యార్థులు, మేధావులు ఇవాళ తమకంటూ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం మేము, మా పాట మూగబోయింది, మా ఆట మూగబోయింది, తన కాలి గజ్జ ఆగిపోయిందని చెప్పి ఎంతోమంది ఆవేదనతో ఇవాళ వారి యొక్క ఆవేదనను తన పాట ద్వారా చెప్పడానికి వాళ్ళు ఇవాళ ఎంతో దుఃఖపడుతున్నారు. అందులో భాగంగా మన మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు సురేష్ గారు ఉన్నాడు. తమ్ముడు సురేష్, మీరు చాలా కాలం నుంచి గద్దరన్నతో పనిచేసిండ్రు, చాలా కాలం నుంచి ఆయన జీవితాన్ని దగ్గరగా చూసిర్రు. ఆయన కోసం ఒక 2 ముచ్చట్లు చెప్తారా? ముందుగా గద్దరన్నకు మా పాలమూరు ప్రజల నుంచి అన్నకు మనస్ఫూర్తిగా మేము శిరసు వస్తి అన్నకు నివాళులు అర్పిస్తున్నాము. గత దాదాపు 30 ఏళ్ళుగా వలస వచ్చిన మేము ఫస్ట్ రైలు కట్టకాడ ఉండేవాళ్ళము. అక్కడ దాదాపు 15 ఏళ్ళు అక్కడే నివసించే వాళ్ళము. తర్వాత అక్కడ ఆ రైలు కింద పడడం వల్ల అక్కడ మేము ఉన్నప్పుడు కూడా అన్న మాకు గద్దరన్న చాలా సపోర్ట్ చేశాడు. మా గుడిసెలకు వచ్చేవాడు, మా జీవన శైలి, మా బతుకులు అన్నీ చూసి అన్నీ అడిగేవాడు, పరిశోధించేవాడు, మాకు తోడుగా ఉండేవాడు. అక్కడ రైలు కింద పడిన తర్వాత మేము ఇక్కడ అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉండే, ఇక్కడ 377 సర్వే నెంబర్లో అప్పుడు అక్కడ రైలు పడితే ఆ రైల్వేలు వాళ్ళు తీసేస్తే ఇక్కడ వచ్చి వేసుకున్నాము. దీని పేరు యాదమ్మ నగర్ చంద్రకిరణ్ కాలనీ. అలాగే ఇప్పుడు మేము గద్దరన్న బస్తీగా దీన్ని అన్న పోయిన తర్వాత పిలుచుకుంటున్నాము. అయితే మాకు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఫస్ట్ వేసుకున్నప్పుడు కూడా మాకు చాలా
భయపెట్టారు. మీరు ఎటు నుంచో వచ్చి ఇక్కడ వచ్చి ల్యాండ్ కబ్జా చేసుకొని మీరు గుడిసెలు వేసుకుంటారా అటు ఇట్లా అని చెప్పి చాలా లోకల్ వాళ్ళు దాదాపు ఒక నెల రోజుల దాకా మా మీద దాడులు చేయడము. అప్పుడు ఇక్కడ ఇండ్లు లేకుండా ఇంకా చాలా మేము భయందానికి గురి అయ్యే వాళ్ళము. అప్పుడు మాకు గవర్నమెంటే తోడుగా ఉండి ఇక్కడ పోలీసు బందోబస్తుతో మమ్మల్ని గుడిసె లేపించారు. రెండోది గద్దరన్న కూడా మాకు ఫుల్ సపోర్ట్గా మాకు అప్పుడు ఇక్కడ మాకు ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అన్న పోయిన దాకా కూడా మాకు తోడుగానే ఉన్నాడు. అన్న లేని లోటు మేము మర్చిపోలేము. ఇది ఫస్ట్ వరదంతి మేము జరుపుకుంటున్నాము. భారీ ఎత్తున అన్న భోజనం కార్యక్రమాలు కూడా పెట్టుకున్నాము. ఇక ఒక గంట తర్వాత ప్రోగ్రామ్ స్టేజ్ ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది. ఆమె ఆయన కూతురైనటువంటి ఎన్నెల గారు కూడా మరి ఆయన కుమారుడైనటువంటి సూర్యం గారు కూడా ఇక్కడ రాబోతున్నారు. ఆయన తన సతీమణి కూడా ఇమలక్క తన కుటుంబం కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చి మాతోని వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. అందుకని జరసేపట్లో పాటలు కూడా స్టార్ట్ అయితే అన్న. ఇక మీ మీడియా వాళ్ళకు కూడా ఇది అంతటా చూపించాలని చెప్పి గద్దరన్న ప్రోగ్రామ్ను అంతా చూపించాలి. యావత్ ప్రపంచం అంతా కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక వ్యవస్థ, ఆయన గద్దర్ అంటే వ్యవస్థ, ఆయన వ్యక్తి కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో గద్దర్ అంటే గుర్తు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎన్నో త్యాగాన్ని ఎన్నో ఆయన పనులు చేశాడు, పేదల పక్షాన కొట్లాడాడు. ఆయన దాదాపు ఆయన ఎన్నేళ్ళు అంటే దాదాపు 4 దశాబ్దాల మన భారత విప్లవంలో ఆయన పనిచేశాడు. తర్వాత అనివార్య కారణాల వల్ల సామాజికంగా అన్న అడుగుపెట్టాడు. అయినా కూడా ఆయన ఆ పట్టు వదలలేదు. ఆ ప్రజల కోసమే, ఆ పేదల కోసమే అన్న పనిచేస్తా సాగుతూ పోతా ఉన్నాడు. ఆయన చివరి దశలో కూడా ఒక పేదల మీద పాట రాసి పొడుస్తున్న పొద్దున పాట రాసి మీరు బానిసల్లా బతకొద్దు, బానిసల్లా దీవించొద్దు, అడక్క తిని బతకొచ్చు, పోరాడితేనే మీరు బతికేది, పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి మాకు నినాదాన్ని ఇచ్చి అన్నగారు వెళ్ళిపోయారు. మాకు ఆదర్శము. ఆయనను ఎప్పటికి కూడా ఈ పాలమూరి బస్తీ, ఈ యావత్ ప్రపంచం కూడా మర్చిపోవద్దని చెప్పి నేను ఆయన పాటలను, ఆయన ఆటలను, ఆయన త్యాగాలను, ఆయన గుండె ధైర్యాన్ని మర్చిపోవద్దని నేను మా కోరుకుంటున్నా. సో మిత్రులారా, ఇప్పుడు చూశారు కదా, గద్దర్ అనేవాడు కేవలం ఒక కళాకారుడే కాదు, ప్రజల పట్ల అనేకమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా వీళ్ళు వర్ణిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మాకు ఒక నీడ చూపించినటువంటి వ్యక్తి, మేము ఆయనను చాలా ఆరాధిస్తాము. ఆయనను ఒక కళాకారునిగా కాదు, మేము అనేక విధంగా ఆయనను కొలుసుకుంటామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ నిజానికి చూసుకున్నట్టయితే మనం కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఇంకా అనేకమైనటువంటి మిత్రులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న, ఇప్పుడు మీరు గద్దరన్న గురించి ఏమన్నా 2 విషయాలు మాట్లాడదలుచుకోరా? సరే, అయితే ఇవాళ అనేక విధంగా ఇక్కడ మాకు అభివృద్ధి పదంలో ముందు నడపడానికి ప్రధాన కారణము గద్దరన్న అని వాళ్ళు గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు వారి యొక్క ఏర్పాట్లను చేసుకుంటున్నారు. సో మిత్రులారా, ఇంకొద్దిసేపట్లో మరి ఇక్కడికి తన కూతురైనటువంటి వెన్నెలతో పాటు మరి తన కుమారుడైనటువంటి సూర్యం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారు వచ్చిన తర్వాత ఈ యొక్క సభా ప్రాంగణాన్ని ప్రారంభించి ఈ సభను జరుపుకుంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఉషోదయం టీవీని మీరు ఫాలో కావాల్సిందిగా కోరుతూ, ఇదే విధంగా ఇప్పుడు మీ అందరికీ మరో సందేశాన్ని మీడియా ద్వారా మీరు తెలియపరచండి. భారతదేశంలో గద్దర్ అనేవాడు ఒక వ్యక్తి కాదు, ఒక అనేక శక్తి అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని విషయాలు ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల కోసం మీరు ఉషోదయం టీవీని చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రమేష్ చిన్నాతో గుండమల్ల శ్రీనివాస్, ఉషోదయం టీవీ. चंद्र किरण के जोहार गद्दर अन्ना को जोहार प्रजा युद्ध नौका को जोहार प्रजा युद्ध पाठ को మధ్యాహ్నం 2 గంటల నుంచి రవీంద్ర భారతిలో గద్దరన్న యాదిలో ప్రథమ వర్ధంతి సభను గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. మీరందరూ కూడా ఆడికొచ్చి నాన్నకు నివాళులు అర్పించాల్సిందిగా మీ అందరికీ సమాచారం విజ్ఞప్తి చేస్తాను.
ఆడికి వస్తావు కదా అన్న, ఆడికి వస్తావు. గద్దరన్న గంభీరమన్న ఎత్తిన తూపటి తూట
ఘాష్ మరి ఈరోజు గద్దారన్న సంవత్సరిక ఇప్పుడు కూడా మా అందరిలోనే ఉన్నాడు, మాతోటే ఉన్నట్టుగా మేమందరం భావిస్తున్నాము. తప్పకుండా వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తాము. వారు ఎక్కడెక్కడైతే అల్వాల్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడెక్కడైతే చేయాలనుకున్నారో కూడా మేము ఇక్కడ స్థానిక కార్పొరేటరు శాంతి గారు మరి అలాగే సవితా కిషోర్ గారు అందరం కూడా కలిసి ఈ యొక్క ఆశయాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. అన్న గద్దరన్న నువ్వు ప్రజా గొంతు పాటవో అన్న గద్దరన్న దొరకవో గద్దరన్న నువ్వు ప్రజా గొంతు పాటవో ప్రజా అన్న అన్న కట్టి అన్న ఒక్కసారి కట్టి ఓకే వచ్చేది పడుతుంది సరే అన్న గద్దరన్న మహాబోధిని విద్యాలయంలో క్లాసులు పెట్టి ఆ క్లాసులలో మాకు ఆట పాట నేర్పించి మొట్టమొదటిసారిగా అన్నెంబటి గోసి గొంగటి గజ్జలు కట్టుకొని మేము ప్రయాణం మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా గద్దరన్న ఆశయం నెరవేరే వరకు గద్దరన్న ఆట పాట మా గొంతు నుంచి ప్రజలలో ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ జోహార్ గద్దరన్నకు, జోహార్ గద్దరన్నకు. ప్రజా గొంతు పాటవో అన్న గద్దరన్న, ప్రజల గొంతు పాటవో అన్న గద్దరన్న, నువ్వు ప్రజా యుద్ధ నౌకవో అన్న గద్దరన్న. ప్రజల గొంతు పాటవో అన్న కజే ప్రజల గొంతు పాటవో అన్న గద్దరన్న, నువ్వు ప్రజా గొంతు పాటవో అన్న గద్దరన్న. ప్రజల గొంతు పాటవో అన్న గద్దరన్న, నువ్వు ప్రజల గొంతు పాటవో అన్న గద్దరన్న. అన్న దగ్గర ఎన్నో మాటలు మేము నేర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా అన్న నువ్వు వాడి జోహార్ ప్రజా యుద్ధ నౌక గద్దరన్నకి, జోహార్ జోహార్. పల్లె పాట అడిగేనో గద్దరన్న ఏడని, పల్లె గొంతులు అడిగేనో గద్దరన్న ఏడని, పాట అడిగేనో గద్దరన్న ఏడని, పల్లె గొంతులు అడిగేనో గద్దరన్న ఏడని. పల్లె పాట అడిగేనో అన్న గద్దరేడని, పల్లె గజ్జే అడిగేనో అన్న గద్దరేడని, ప్రజా పాటలు అడిగేనో అన్న గద్దరేడని, ప్రజల గొంతులు అడిగేనో అన్న గద్దరేడని. అరే ఉద్యమాల బాటలో అన్న గద్దరన్న, మళ్ళీ ఉప్పొంగా వస్తావా అన్న గద్దరన్న. ఉద్యమాల బాటలో అన్న గద్దరన్న, కల ఉప్పొంగే వస్తావా అన్న గద్దరన్న. ఉద్యమాల బాటలో అన్న గద్దరన్న, అరే ఉప్పొంగి వస్తావా అన్న గద్దరన్న. వస్తావా అన్న గద్దరన్న.